హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా టెస్టులు రాసుకోవచ్చు. మీ మొబైల్తో రాసుకోవచ్చు, ల్యాప్టాప్తో రాసుకోవచ్చు. ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందిస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి 299 రూపీస్ ఉంది. గ్రూప్ 1 వచ్చేసి 250 రూపీస్ ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర సపరేట్గా 10 గ్రాండ్ టెస్ట్లు అయితే జస్ట్ 149 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది. దాంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది. సో ప్రతిరోజు మనం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఈ టెస్ట్ మీరు రాసుకోవచ్చు. లేదంటే యాప్లో కూడా మినిమం ఛార్జెస్ 2 రూపీస్ తోటి దీన్ని మీరు బై చేసి ఆ టెస్ట్లకు సంబంధించి మీరు రాసుకోవచ్చు. ఇంకా ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. సో ఇది 250 రూపీస్ అయితే ఉంది. ఇక గ్రూప్ 1 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఇది 250 రూపీస్ ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ కరెంట్ అఫైర్కి సంబంధించి కావచ్చు, ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యూపీఎస్సీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు యూపీఎస్సీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో వీటికి సంబంధించి మీరు ఈ నెల 24 నుంచి నెక్స్ట్ మంత్ 14th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ విధానంలో వీటికి మీరు అప్లై చేసుకోవాలి. డిగ్రీ అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇక్కడ బీఎస్ఎఫ్లో మనకు 186 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో 120 వేకెన్సీస్ అండ్ సిఐఎస్ఎఫ్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఐటీబీపీలో 58 అండ్ ఎస్ఎస్బీలో 42 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా 506 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో డిగ్రీ అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 200 రూపీస్ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి సెంటర్స్ కనుక చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా అదర్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదంటే మన టెలిగ్రామ్లో దీన్ని షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 20 నుంచి 25 ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే మీకు వర్తిస్తాయి. ఇక మీరు అదర్ డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను ఈ పీడిఎఫ్ను మన యొక్క టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఒకసారి చదివిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 500 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నవోదయ విద్యాలయ సమితి భోపాల్ ప్రాంతీయ కార్యాలయమైనటువంటి దాంట్లో ఒప్పంద ప్రాతిపదికన మనకు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ 238 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి 217 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ వీటికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంది. సో ఈ వెబ్సైట్కి ఏంటంటే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది. ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% అంటే ఇక్కడ చూడవచ్చు. ఫలితాలు విడుదల చేసినటువంటి ఇంటర్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 2 సంవత్సరాల్లోనూ బాలికలదే పై చేయి నేటి నుంచి రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ దరఖాస్తులు మే 24న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బీఈడీకి సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ చేశారు. సో మనకు శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి బీఈడీకి సంబంధించినటువంటి తృతీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఇక్కడ రిలీజ్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు అనేది 26వ తేదీ వరకు ఇక్కడ పెంచినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ అదేవిధంగా తృతీయ సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షా ఫీజు చెల్లించడానికి ఈ నెల 26వ తేదీ వరకు దాన్ని పొడిగించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో దీన్ని అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం గత 2 days బ్యాక్ ఒక అప్డేట్ చూసాం.
వెస్ట్ బెంగాల్లో 25,000 ఉపాధ్యాయ కోళ్లకు సంబంధించి అక్కడ హైకోర్టు అయితే వాటిని రద్దు చేయాలని చెప్పేసి తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు ఆ 25,000 ఉపాధ్యాయ రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించినటువంటి వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఇక్కడ తిరగవచ్చు. సో వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్ యూజ్ అయ్యేటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు రేఖాగణితానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్, దాంతోపాటు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే చూడవచ్చు. ఇవే కాకుండా మనకు నమస్తే తెలంగాణలో కావచ్చు, ఇంకా నిపుణ పేపర్లో అండ్ సాక్షిలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అవి మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతాయి. సో ఇవి మనకు విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో మనకు ఈ మధ్య ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఎలక్షన్ టైం కనుక పెద్దగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉండట్లేదు. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటున్నాయి. సో రాబోయేటువంటి పోటీ పరీక్షలకు మనకి ఇప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు వీడియోని స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ప్రతిరోజు అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చాలామంది అభ్యర్థులు సో వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఒకసారి బెల్ ఐకాన్ ట్యాప్ చేసిరా లేదా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే T20 వరల్డ్ కప్ అంబాసిడర్గా బోల్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో T20 వరల్డ్ కప్కు మనకు స్ప్లింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ విషయాన్ని మనకు ఐసీసీ బుధవారం అయితే ప్రకటించింది. సో మనకు జూన్ 1 నుంచి ఈ వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కడ జరగబోతుంది? అమెరికా అండ్ వెస్టిండీస్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది ఇంపార్టెంట్, ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో T20 వరల్డ్ కప్ 2024 ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. ఇది గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు? ఉసేన్ బోల్ట్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నట్లు ఇక్కడ మనకు ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ వేదికను గుర్తుంచుకోండి అండ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరనేది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ రోదసీలోకి మరో 3 చైనా వ్యోమగాములు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నేడు పయనం మానవ సహిత జాబిలి యాత్ర దిశగా డ్రాగన్ అడుగులు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తుంది. సో ఇందులో భాగంగా భూ దిగువ కక్షలో తన రోదసీ కేంద్రంలో 3 వ్యోమగాములను పంపనుంది. షాంజే 18 వ్యోమనౌక ద్వారా గురువారం ఈ యాత్రను చేపట్టనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇందుకోసం తుది కసరత్తు చేపడుతుంది. రోదసీలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఇక్కడ పేర్లు కనుక విషయంలో యో గువాంగ్పు, అదేవిధంగా లీకాంగ్ అండ్ లీ గువాంగ్సు అనేటువంటి ఈ 3 వ్యక్తులను బుధవారం విలేకరుల సమావేశంలో పరిచయం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇవి చైనీస్ నేమ్స్ కనుక కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇటీవల ఎవరిని పంపింది అని చెప్పేసి అంటారు, చైనా ఆ దేశం పేరన్న మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వీరిలో ఈ కాంగ్ కావచ్చు, గువాంగ్సు అనేటువంటి పర్సన్ తొలిసారి యాత్ర చేస్తున్నారంట. సో గోబీ ఎడారిలో ఉన్నటువంటి యుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి వీరిని రోదసీలోకి పంపుతారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి భూకక్షలో ఉన్నటువంటి టియాంగాంగ్, సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మనకు చైనా యొక్క రోదసీ అంతరిక్ష కేంద్రం అనమాట. అక్కడ ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం, ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనా యొక్క అంతరిక్ష కేంద్రం పేరు ఏంటని చెప్పేసి. సో టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు వీళ్ళు బస చేస్తారంట. ఆల్రెడీ అక్కడ ఒక 3 మెంబర్స్ గత 6 మంత్స్ నుంచి ఉన్నారంట. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇటు రిటర్న్ వస్తారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి వివిధ వాటిపైన ప్రయోగాలు చేయనున్నట్లు దీనిలో మనకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ దేశం పేరు గుర్తుంచుకోండి, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మరొకటి కూడా ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 100% మనకి ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. నేను దీని మీద కూడా మీకు లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు, ఇది కూడా మనకు గ్రూప్ 1 కావచ్చు అండ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో మనకు సెకండ్ టాపిక్ కింద ఉంది. చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో అవి కూడా నేను ఈ నెక్స్ట్ మనకి ఇప్పుడు పాలిటీకి సంబంధించినటువంటి లాస్ట్ 6 మంత్స్ సిరీస్ అయితే జరుగుతుంది. సో అదొక 2-3 వీడియోస్లో కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత చాలామంది ఎకానమీ కూడా చేయమన్నారు. సో ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దాని తర్వాత నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు. సో ఈ వీడియోస్ కూడా మీకు నేను 100% అందిస్తాను 6 మంత్స్ సంబంధించి. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. జస్ట్ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి అంతే. సో దానివల్ల నాకు ఎక్కువ రీచ్ వస్తుంది. సో నాకు కూడా వీడియో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ కనుక విషయంలో అయితే 3వ అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ 3వ అంతరిక్షయానం చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ అడిగితే ఎన్నోసారి అని చెప్పేసి అడుగుతారు కనుక 3rd టైం అని గుర్తుంచుకోండి. సో ఈసారి ఆమెతో పాటు ఇక్కడ బర్చ్ విల్మోర్ కూడా వెళ్ళనున్నారు. సో వారం పాటు
అంతర్జాతీయ కేంద్రం మనకైతే ఏది ఐఎస్ఎస్లో ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఐఎస్ఎస్కి సంబంధించి ఏ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. కొన్ని దేశాలు దాని నుంచి రిమూవ్ అయ్యాయి, ఇప్పుడు చైనా రిమూవ్ అయింది. సో అట్లా ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందినటువంటి స్టార్ లైనర్ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా వ్యోమనౌకలు నిర్వహిస్తున్నటువంటి మొదటి మానవ సహిత యాత్ర ఇదంట. సో దీనిలో భాగంగా ఈ స్టార్ లైనర్ సామర్థ్యాలను పరిశీలించనున్నట్టు ఇక్కడ జరుగుతుంది. సో ఈ స్టార్ లైనర్ అనేటువంటి వ్యోమనౌక యొక్క సామర్థ్యాలను పరిశీలించనున్నట్టు ఇది ఒక ప్రైవేట్ వాణిజ్య సంస్థ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది విజయవంతమైతే మనకు ఈ ఐఎస్ఎస్కి వ్యోమగాములను పంపే మిషన్ల కోసం ఆ వ్యోమనౌకను సర్టిఫై చేసేటువంటి ప్రక్రియ నాసా ప్రారంభిస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో కల్పనా చావ్లా తర్వాత మనకు సో ఈ రోదసీలోకి వెళ్ళి అంటే భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇస్తే మనకు కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారత సంతతికి చెందినటువంటి రెండో మహిళగా మనకు సునీతా విలియంకి అయితే ఇప్పటికే రికార్డ్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఈమె ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళిందని ఇక్కడ చూసినట్లయితే 2006లో మనకు ఫస్ట్ టైం వెళ్ళింది, తర్వాత 2012లో వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతుంది అనమాట. సో థర్డ్ టైం అనేది గుర్తుంచుకోండి. ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారత సంతతి మహిళలు ఎవరనేది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోష్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక నియామకానికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో మనకి ఇక్కడ ఎస్బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోష్ కుమార్ సింగ్ పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ప్రతిపాదించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేరు గుర్తుంచుకోండి, ఏ సంస్థకి తను నియమించబడ్డాడు ఇదే అడుగుతాడు. ఇప్పుడు ఎస్బీఐ ఎండీగా రీసెంట్గా మనకి ఎవరు నియమితులయ్యారు అంటారు. సో మనకు నియామకాలకు సంబంధించి కూడా కంపల్సరీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం 2 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది ఈజీ కాన్సెప్ట్, ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని రీసెంట్గా వచ్చినటువంటి నియామకాలు ఒక 50 దాకా ఉంటాయి, అంతే 40 to 50 ఉంటాయి లాస్ట్ 6 months కనుక చూసుకుంటే. వాటిని కనుక మీరు తరచూ చూసినట్లయితే ఇక్కడ 2 మార్కులు, ఇక్కడ దీనికి కాన్సెప్ట్ అవసరం లేదు పెద్దగా, దానికి మీరు అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవాల్సిన అవసరం లేదు, నేమ్ గుర్తుంచుకోవాలి, కొంచెం మెమరీ బేస్డ్ అట్లా గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒక 2 marks చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కూడా మనం అన్ని చదివింది అనుకోండి గుర్తుండవు. సో ఏది ఈజీగా స్కోర్ చేయవచ్చు, ఎక్కడి నుంచి కంపల్సరీ బిట్ వస్తుందని మీరు తెలుసుకొని కనుక చదివితే కరెంట్ అఫైర్స్ కూడా మంచి స్కోర్ చేయవచ్చు. తక్కువ చదివి ఎక్కువ స్కోర్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లీ కూపర్ నుంచి పర్యావరణ హిత జీన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు. సో ఇది పర్యావరణానికి సంబంధించింది కనుక ఇటువంటి కూడా అడుగుతారు. సో ప్రముఖ డెనిన్ బ్రాండ్ లీ కూపర్ పర్యావరణ హిత జీన్స్ కలెక్షన్ తీసుకొచ్చిందంట. సో రీసైకిల్ చేసినటువంటి సిగరెట్ పీకల్లోని పదార్థాలతో ఈ జీన్స్ని తయారు చేశామని ప్రపంచంలో ఇదే తొలిసారని ఆ కంపెనీ తెలిపినట్టుగా చూడవచ్చు. సో ప్రపంచ దరిద్ర దినోత్సవం పురస్కరించుకొని కంపెనీ ఈ కలెక్షన్ విడుదల చేసింది. మనకి April 22 దరిద్ర దినోత్సవం చేస్తారు కదా, ఈసారి థీమ్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి, మనం ఆల్రెడీ చూసాం. సో దానికి ఆ సందర్భంగా ఈ పర్యావరణ హిత జీన్స్ను మనకు లీ కూపర్ అనేటువంటి బ్రాండ్ అంటే ప్రముఖ డెనిన్ బ్రాండ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. అది గుర్తుంచుకొని బ్రాండ్ ఏంటిది అనేది ఇంపార్టెంట్, ఎవరు రిలీజ్ చేశారనేది ఇంపార్టెంట్, ఆ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయం అయితే నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో గత 1 week నుంచి మనకు దువ్వూరి సుబ్బారావు గారు, సో మనకు ఆర్బీఐ మాజీ గవర్నర్, మన తెలుగు వ్యక్తి. సో ఇతను ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. సో ఇతను ఎన్నోవ ఆర్బీఐ గవర్నర్గా చేశాడని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇతని యొక్క బుక్ నిన్న ఆవిష్కరించడం జరిగింది. బుక్ పేరు గుర్తుంచుకోండి, ఇక్కడ పెద్ద మనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రచించినటువంటి జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక ఆవిష్కరణ అనేటువంటి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో ఈ రుద్రారంలో ఉన్నటువంటి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో బుధవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారంట. సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ అనేది అండ్ అది ఎవరికి సంబంధించిన బుక్ అనేది ఇంపార్టెంట్, ఆ బుక్ నేమ్. ఈ రకంగానే మనకు క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్గా వాటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అధ్యక్షుని యొక్క నియామకం సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా మనకు ప్రబోవో సుబియాంతో అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. సో ఇండోనేషియాకు సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడిగా మనకు ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. సో ఆయన ఏడాది అక్టోబర్లో బాధ్యతలు చేపట్టనున్నట్టు చెప్పిందనమాట. సో ఈ సుబియాంతో ప్రస్తుతం ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారంట. సో ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇతనికి జరిగినటువంటి ఎన్నికల్లో 58.6 అంటే ఇది జరిగి దాదాపుగా లాస్ట్ మంత్ జరిగింది. కాకపోతే దీనిపైన కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టులో కేసు వేశారంట. సో ఆ కోర్టులో కేసు అనేది రీసెంట్గా ఆ పిటిషన్ కొట్టేసిన తర్వాత సో ఇతన్ని అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. సో ఇక్కడ మనం ఏ దేశానికి అతని పేరేంటిది అంతే, ఈ నియామకాలకు సంబంధించి ఇంతే గుర్తుంచుకోవాలి, పెద్దగా మనకు అడగడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి
గౌతమానందజీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గౌతమానందజీని మనకు ఈ రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా అయితే నియమించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా 17వ అధ్యక్షుడు అనమాట స్వామి గౌతమానందజీ మహారాజును ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు రామకృష్ణ మిషన్ ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, మనం ఇండియన్ హిస్టరీలో ఏది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో దానికి సంబంధించి చదువుతాం, అది ఎవరనేది కింద కామెంట్ చేయండి. సో ఈ మేరకు సంబంధిత వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయంటే గత నెలలో కోల్కతాలో మరణించినట్టు మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడిగా ఈ గౌతమానందజీ బాధ్యత చేపట్టారంట. సో మఠానికి సంబంధించినటువంటి ట్రస్ట్ల బోర్డు బుధవారం బేలూరులో మఠంలో సమావేశమై ఈ 95 ఏళ్ల ఇతన్ని అయితే నూతన అధ్యక్షుని ఎంచుకున్నారంట. సో ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకొని ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటే నియామకాల కింద. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైజెస్లో చాలా మంచి టెస్ట్ సిరీస్ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది మన టెస్ట్ సిరీస్ సంబంధించి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.